హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. సో ఇక్కడైతే మేము కబ్బన్ పార్క్కి అయితే వెళ్ళాము. మెట్రోలో హుడీ నుంచి మెట్రోలో ఎక్కి డైరెక్ట్గా కబ్బన్ పార్క్ స్టేషన్ ఉంది. సో అక్కడైతే దిగాము. ఇది మెట్రో స్టేషన్ బయట అయితే వ్యూ ఇది. సో మెట్రో నుంచి ఒక 2 minutes డిస్టెన్స్ అంతే, వాకబుల్ డిస్టెన్సే కబ్బన్ పార్క్లోకి ఎంట్రన్స్. సో ఇక్కడ బయట అయితే కొంచెం చెరుకు రసం అయితే తాగుతున్నాము. బెంగళూరులో క్లైమేట్ చల్లగానే ఉంది, బట్ ఉక్కగా ఉంది. అంటే స్వెట్ వస్తుంది, బాగా చల్లగా ఉన్నా కూడా స్వెట్ వచ్చేటట్లుగా ఉంది క్లైమేటు. ఇంకా బెంగళూరులో చూడవలసిన ప్లేసెస్లో ఇదైతే కబ్బన్ పార్క్ అయితే ఒకటి. చాలా బాగుంటుంది. అంటే నేచర్ లవర్స్కి అయితే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంది పార్కు. సో ఇదంతా కబ్బన్ పార్క్ బయట ఒక టూ ఎంట్రన్సెస్ ఇంకా ఎక్కువ ఉండొచ్చేమో. మాకైతే 2 entrances అయితే కనిపించాయి. ఒకటైతే మేము వెళ్ళేది, ఇంకొకటైతే ఇంకొక బ్యాక్ సైడ్ నుంచి ఇంకొక ఎంట్రన్స్ ఉంది. సో ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ కబ్బన్ పార్కులోకి. అక్కడ ఒక కోర్ట్ కూడా ఉంది. సో అందుకే అక్కడ లైట్స్ అందరూ అయితే కనిపిస్తూ ఉన్నారు. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. మనకైతే కాస్ట్ అంటే ఛార్జ్ అయితే ఏం లేదు, టికెట్ అలాంటివి ఫ్రీ ఎంట్రీ అనమాట లోపలికి. ఇంకా మేము పిల్లలతోటైతే సింగిల్గా ఎక్కడికి వెళ్ళము. ఎప్పుడైనా ఎవరైనా ఉన్నప్పుడే వెళ్తుంటాము. ఎందుకంటే మేమిద్దరము పిల్లల్ని హ్యాండిల్ చేయలేమని మాకైతే భయం కొంచెము. సో ఎవరైనా ఉన్నప్పుడు తలా కొద్దిసేపు పిల్లలను చూసుకుంటాం కదా అని ఇట్లా మా అమ్మ వాళ్ళు కానీ లేదు అట్లా ఎవరైనా వచ్చినప్పుడే వెళ్తుంటాము ఎక్కడికైనా. మాకు మ్యారేజ్ 5 years అయింది. ఆల్మోస్ట్ ఈ నవంబర్కి 6 కంప్లీట్ అవుతుంది. ఇంకా మేము ఎక్కడికైతే వెళ్ళలేదు. ఆల్మోస్ట్ 3 years మేము ఊర్లోనే ఉన్నాము. ఈ కరోనా వల్ల బెంగళూరులో ఏ ప్లేసెస్ అయితే విజిట్ చేయలేదు. సో నెక్స్ట్ అయితే ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను. అన్ని వీడియోలు కూడా నేను అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేశాను. ఇంకా ప్లానెడ్గా వెళ్తే ఈ పార్కులోకి చాలా బాగుంటుంది. అంటే ఆ ఫుడ్ తీసుకెళ్ళడం మనం తినడానికి, ఇంకా అక్కడ పావురాలు కూడా అన్నీ ఉన్నాయి, వాటికి కూడా ఫుడ్ తీసుకెళ్ళి అంటే ఒక ఫ్యామిలీ ఫుడ్ తీసుకొని వెళ్ళి ఒక పిక్నిక్ లాగా అయితే ఎంజాయ్ చేయొచ్చు. అక్కడికి వెళ్ళి మనము తినడం, కొద్దిసేపు ఆడుకోవడం, టైం స్పెండ్ చేయడానికి అయితే చాలా మంచి ప్లేస్ ఇది. ఇంకా నేను ఇక్కడ ఏ వాయిస్ ఓవరు ఏ మ్యూజిక్ పెట్టకుండా న్యాచురల్గా అక్కడ వచ్చే బర్డ్ సౌండ్స్తో నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ప్లీజ్ చూడండి. ఇంకా మేమైతే ఒక 10 minutes అయితే కూర్చొని స్నాక్స్ అయితే తీసుకెళ్ళాము. మేము జస్ట్ ఆ స్నాక్స్ తిని అయితే ఇంకా మళ్ళీ వెళ్ళాము. షూ వేసుకొని వెళ్ళకుంటే కాళ్ళ నొప్పులు అయితే ఖచ్చితంగా వస్తాయి. అంత పెద్దది కదా, సో అంత నడిచేసరికి కాళ్ళ నొప్పులు వస్తాయి. సో ప్లానెడ్గా షూస్ అయితే వేసుకొని వెళ్ళండి. ఇంకా మేము వెళ్ళినప్పుడైతే కొన్ని ప్లేసెస్ అయితే అంతా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అంటే అక్కడికి వెళ్ళడానికి మాకైతే అలో లేదు. మేమైతే అన్నీ కవర్ చేయలేదు. నెక్స్ట్ టైం ఇంకోసారి అయితే వెళ్ళాలని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడైతే అన్నీ ఓపెన్లో లేవు. పిల్లలకు కావాల్సిన ప్లే ఐటమ్స్ కూడా ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు మిస్ అయ్యాం మేము. కుదిరితే తప్పకుండా ఇంకొకసారి అయితే వెళ్ళాలని అనుకుంటున్నాము అన్నీ ఓపెన్లో ఉన్నప్పుడు. ఇంకా పిక్స్ తీసుకోవడానికైతే కొన్ని స్పాట్స్ అయితే బాగున్నాయి. ఇంకా మేము కూడా కొన్ని పిక్స్ అయితే దిగాము. అక్కడ వాళ్ళు ఎవరైనా చూస్తే పిక్స్ అయితే అలో లేవని చెప్తున్నారు, బట్ చూడకుండా అయితే ఫొటోస్ తీసుకుంటున్నాం మేము. వెచ్చయ్ మళ్ళా ఇంకోసారి చేయవా? నాకల్లు చూ షెన్ ఇంకొకసారి. పుష్ప 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 పుష్ప. మా బాబు అయితే కొంచెం సేపు అయితే ఎంజాయ్ చేశాడు. ఇంకా తర్వాత అయితే కొంచెం విసిగిచ్చాడు. మా పాప అయితే ఎత్తుకుంటే వద్దంట, అది కింద దిగి నడవాలా అని అయితే చూస్తుంది. దానికైతే స్లిప్పర్స్ వేసాం కదా, అవి సౌండ్స్కి తను కింద దిగి నడవాలని. సో ఇక్కడైతే ఇంకా మా అన్న మా బాబు అయితే దాన్ని నడిపిస్తూ ఉన్నారు కొంచెం సేపు. ఆల్మోస్ట్ మా బాబు అయితే మా అన్న కాడే ఉంటాడు ఎక్కడికి వెళ్ళినా కూడా. ఓకే అయితే ఓకే. నడు ఏం కాదు, నడు నడు ఏం కాదు, నడు ఏం కాదు, ఏం భయపడమా నడు. దగ్గరికి ఇంకా 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 ఇంకది అది ఇంకది 6 అది జాలే వీడు ఆడికి పోతాడు తీస్తుడు. అది చెండు కప్పు మీరు పోయారు కై ఎగిరిపోతాయేమో. ఏం కాదు, అక్కడికి వెళ్దాం. పావురాలు ఉన్నాయి పోడా. దాన్ని మీరు పోవాలంటే మళ్ళీ నేను తగ్గించుకోవాలి.
రావు అది కాకి. నాలుగు వస్తున్నాయి లాడ. వీడియో ఆన్లోనే ఉందిలే. హైకోర్టు దగ్గర పోయి చూస్తావా? పైకెక్కు, పైకెక్కు. వన్స్ మనం లోపలికి వెళ్తే మనకి ఏ ఫుడ్ అయితే దొరకదు. అదేదో ఇలా చిన్న స్నాక్స్ అయితే కనిపించాయి. ఒక 2 ప్యాకెట్స్ అయితే తీసుకొని ఇంకా అవి తింటూ నడుచుకుంటూ వెళ్ళాము. మా బాబాయ్ అయితే ఇంకా అక్కడికి వచ్చేసరికి ఇంకా అలసిపోయాడు. వాడికైతే చెమటలు పోస్తూ ఉన్నాయి. అందుకే షర్ట్ బటన్స్ కూడా తీసేశాడు చూడండి. ఇంకా వాడిని ఎత్తుకోమని, చిన్న పిల్లాడైతే ఎత్తుకోవచ్చు, ఇంక వాడిని ఎత్తుకొని నడవడానికి మాకు కష్టమైపోతుంది. చూడండి షర్ట్ తీసేశాడు బటన్స్. నేను వీడియో తీస్తాను చెప్పి మళ్ళీ కవర్ చేసుకుంటా ఉన్నాడు. చాలా బాగుంది. నేచర్ లవర్స్ అయితే ఇంకా ఫ్యామిలీతో వెళ్ళి పిక్నిక్ ఎంజాయ్ చేయడానికి అయితే మంచి ప్లేస్ అని అయితే చెప్పాలి. ఇంకా మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. అన్ని చెట్లు ఉన్నా కూడా అంత అగ్లీగా అయితే ఏం లేదు. కింద చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అక్కడ. మామిడి చెట్లు అయితే చాలా ఉన్నాయి. అన్నీ కింద పడిపోయాయి పండ్లన్నీ, మామిడి పండ్లు. అక్కడికి వచ్చానా మ్యూజియం అయితే దూరం పెట్టి 0.6 పెట్టి ఇంకా ఇక్కడైతే బోటింగ్ ఉండేదంట. అప్పుడైతే లేదు బోటింగ్ మేము వెళ్ళినప్పటికీ. అన్నీ క్లోజ్ అయితే చేశారు. ఇంకా అక్కడి నుంచి బయటికి వెళ్తే అక్కడ విశ్వేశ్వరయ్య మ్యూజియం అయితే ఉంది. సో దాని తర్వాత మేమైతే అక్కడికి వెళ్ళాము. సో ఇంకొకసారి వెళ్ళి మొత్తం అంతా కన్స్ట్రక్షన్ అంతా అయిపోయాక మళ్ళీ విజిట్ చేయాలని అయితే నేనైతే అనుకుంటున్నా. ఇంకా అప్పుడైతే ఇంకా మంచిగా అయితే వీడియో అప్లోడ్ చేస్తాను. సో నెక్స్ట్ విశ్వేశ్వరయ్య మ్యూజియం వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను దీని తర్వాత. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.